ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటన ముగిసిన అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామానికి వెళ్లారు. అక్కడ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో స్వయంగా పాల్గొన్నారు. గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తన చేతుల మీదుగా పెన్షన్ అందించారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఓబులమ్మ అనే వితంతు మహిళ ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆమెకు పెన్షన్ అందజేశారు. తన ఇల్లు సరిగా లేదని ఓబులమ్మ చెప్పడంతో చంద్రబాబు వెంటనే స్పందించారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ను పిలిచి ఇల్లు బాగు చేయాల్సి ఇవ్వాలని ఆదేశించారు. నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాం. గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ మరొక ఓపెన్ ఇండియన్ డిజైన్స్ నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాం. మీరున్నప్పుడే పర్మిషన్ అంతా ఇచ్చింటారు. 5 ఏళ్ళు డబ్బులు డిమాండ్ చేసి ఎమ్మెల్యే ఓపెన్ చేపిస్తాం. మేము పోయి కలిసి ఓపెన్ చేపిస్తాం. ఇండియన్ గవర్నమెంట్ ఫ్యాక్టరీ సార్, ఇండియన్ డిజైన్. జావీద్ అని మీకు బాగా క్లోజ్. ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్ లిమిటెడ్. పిల్లలు బాగానే పని చేసుకుంటారమ్మా. ఆదాయం పడలేదు వాళ్ళకు, వాళ్ళకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు సార్. ఓకే 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 చెల్లమ్మా. ఇందులో ఈ ఇల్లుని ఇక్కడుంటే అక్కడికి వేస్తూ ఉంటుంది, పర్లేదు. ఈ ఇల్లు రినోవేట్ చేసి నీట్ గా ఏం చేయగలుగుతుంది కట్టేసి ప్రూఫ్ వేస్తారా, ఎడ్ చేస్తారా? ఏం చేయాలమ్మా? ఇల్లు బాగా చేయాలంటే ఏం చేయాలి? అది నీ ఉద్దేశం ఏంటి? ఇల్లు నీట్గా వేసి ఫ్లోరింగ్ అన్ని వేసి నువ్వు వచ్చేప్పుడు శుభ్రంగా ఉండడానికి. అక్కడక్కడ పిల్లలు బాగానే ఉంటుంది. పిల్లలు వచ్చేప్పుడు నీట్గా పిల్లలు కూడా రావడానికి నీట్గా కట్టేసి ఈ షీట్లన్నీ గురవకుండా, లేకుంటే రూఫ్